ఈ కథ శ్రీరాముడు వానరులతో కలిసి సముద్రంపై వారధి కట్టాలని నిర్ణయించుకున్నప్పటిది. శ్రీరాముడు శివుడిని ఎంతో ఆరాధించేవాడు. ఆ సముద్ర సంగమ ప్రదేశంలో ఒక శివలింగాన్ని స్థాపించాలనుకున్నాడు. కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుడికి చెప్పాడు. ఆంజనేయ, త్వరగా వెళ్ళి కాశీ నుంచి ఒక దివ్య శివలింగాన్ని తీసుకురా, లేదంటే శుభముహూర్తం దాటిపోతుంది. శ్రీరాముడి ఆదేశం మేరకు హనుమంతుడు కాశీ ప్రయాణం ప్రారంభించాడు. కొద్దిసేపట్లోనే కాశీ చేరుకున్నాడు. ప్రణామం ప్రభూ. హనుమా, ఈరోజు కాశీకి ఏ కారణంపై వచ్చారు? హనుమంతుడు విషయమంతా చెప్పాడు. శివుడు 2 శివలింగాలను హనుమంతుడికి ఇచ్చాడు. జ్యోతిర్లింగాలను తీసుకొని హనుమంతుడు త్వరగా కాశీ నుంచి బయలుదేరాడు. కాని అనుకోకుండా హనుమంతుడు రావడానికి ఆలస్యమైంది. హనుమంతుడు దారిలో ఉండగానే శుభముహూర్తానికి సమయమవుతోంది. సముద్రం ఒడ్డున ఉన్న ఇసుకతోనే ఒక శివలింగాన్ని తయారుచేసి శ్రీరాముడు సేతువుకి ఒకవైపు స్థాపించాడు. అక్కడ విచ్చేసిన మునులందరికీ నమస్కరించాక వారు వెళ్ళిపోయారు. హనుమంతుడు దారిలో మునులు తిరిగి వెళ్లడం చూసి వారితో, మునులారా, మీకు పూజా మర్యాదలు ఎవరు జరిపించారు? ఆంజనేయ, శివలింగాన్ని స్థాపించి శ్రీరాముడు మాకు పూజా మర్యాదలు జరిపించాడు. శివలింగాన్ని స్థాపించారా? అవును హనుమా, ఇసుకతో చేసిన శివలింగాన్ని స్థాపించారు. ఇసుక శివలింగాన్నా? అయితే నేను కాశీ వెళ్లడం వ్యర్థమన్నమాట. హనుమంతుడు క్రోధంతో శ్రీరాముడి దగ్గరకు వెళ్లాడు. క్రోధంతో ఉన్న హనుమంతుడు భూమిపై కాలుపెట్టి శ్రీరాముడితో, హే ప్రభూ, నన్ను ఈ విధంగా చులకన ఎందుకు చేశారు? మీరు ఇసుకతో శివలింగాన్ని చేయాలనుకున్నప్పుడు నన్ను కాశీకి ఎందుకు పంపించారు? చూడండి, 2 శివలింగాలను తెచ్చాను కూడా. ఒకటి మీకోసం, ఒకటి నాకోసం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు చెప్పినది నిజమే హనుమా. కాని శుభముహూర్తం దాటిపోయేలోపు శివలింగాన్ని చేయడం తప్ప నాకు వేరే ఉపాయం తట్టలేదు. కాని నేను స్థాపించిన ఇసుక శివలింగాన్ని నీ తోకతో తీసివేయగలిగితే నువ్వు తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ స్థాపిస్తాను. ఇది ఎంతో సులభమైన పని. ఇప్పుడే చూడండి. హనుమంతుడు 1 చెయ్యి, 2 చేతులు ఇలా అన్ని విధాలుగా ప్రయత్నించాడు. కాని సఫలమవ్వలేదు. చివరికి తోకతో గట్టిగా పట్టుకొని ప్రయత్నించాడు. అయినా కూడా శివలింగాన్ని కొంచెం కూడా జరపలేకపోయాడు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక కిరణం వచ్చింది. హనుమంతుడి తోక తెగిపోయి అతడు దూరంగా పడిపోయాడు. ఇది చూసిన వానరులంతా నవ్వారు. హనుమంతుడు పశ్చాత్తాపంతో తన మోకాళ్లపై కూర్చొని రాముడిని క్షమించమని ప్రాధేయపడ్డాడు. ప్రభూ, నన్ను క్షమించండి. హనుమా, ఆ మహదేవుడి అపారమైన శక్తి ముందు ఏ శక్తి అయినా తక్కువే. కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని ఆ శివలింగం కుడివైపున స్థాపించు. హనుమంతుడు శ్రీరాముడు చెప్పినట్లుగానే చేశాడు. నిజమే ప్రభూ. మహదేవా, నన్ను క్షమించండి. శ్రీరాముడు హనుమంతుడిని ఆశీర్వదించాడు. హనుమా, ఎవరైతే నువ్వు స్థాపించిన శివలింగాన్ని పూజించకుండా ఈ సేతువుని పూజిస్తారో వారి కోరిక నెరవేరదు. ఈ శివలింగాన్ని పూజించాకే రామేశ్వరాన్ని పూజించాలి. హనుమంతుడి తోకపడిన చోట హనుమంతుడు తన ప్రతిమను ఉంచి అక్కడ తోక లేకుండా నిలిచాడు. హనుమా, ఈ స్థలంలోనే నువ్వు ఎప్పుడూ తోక లేకుండా ఉండాలి. తన విగ్రహాన్ని కూడా శ్రీరాముడు అక్కడ స్థాపించాడు. ఆ 2 విగ్రహాలు ఇంకా అక్కడే ఉన్నాయి. తర్వాత శ్రీరాముడు హనుమంతుడి తోకను అతికించేస్తాడు. తోకతో చుట్టి గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ శివలింగం అణిగిపోయిందని పెద్దలు నమ్ముతారు. ఆ శివలింగం ఈనాటికి అలాగే ఉంది. తమిళనాడులో రామనాథపురంలో ఉన్న రామేశ్వరం హిందువులకు ఒక పవిత్ర స్థలం. చార్ధామ్ యాత్రలో ఒక భాగం. నేస్తాలు, న్యాయదేవత శనిదేవుడిని పూజిస్తే మనకు అన్ని పాపాల నుండి ముక్తి లభిస్తుంది. మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉంటారు. మన కర్మలకు ఫలాన్నిస్తారని నమ్ముతారు. మనం చేసే ఏ తప్పు పనైనా ఆయనకు తెలియకుండా ఉండదు. మనం చేసే తప్పులకు తగిన ఫలితాన్ని ఆయన తప్పక ఇస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా సరే శనిదేవుడు ఎవరినీ క్షమించరు. అతనికి ఎంతో కోపం. అందుకే సూర్యుని పుత్రుడు శనిదేవుణ్ణి సంతోషపెట్టడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. నేస్తాలు
మీకు తెలుసా, శనిదేవుడు బజరంగబలి భక్తులను ఎప్పుడూ కష్టపెట్టరు. శనిదేవుడి కృప హనుమంతుడి భక్తులపై ఉండడానికి 2 కారణాలున్నాయి. అవేమిటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పురాణాల ప్రకారం అత్యంత శక్తివంతుడైన రావణుడి భార్య మండోదరి గర్భవతిగా ఉన్నప్పుడు రావణుడు తన కొడుకు యొక్క 11వ ఇంటిలో ఉండాలని, తన కొడుకుపై ఆయన ప్రభావం ఉండవద్దని శనిదేవుణ్ణి ఆదేశించాడు. కాని దానికి శనిదేవుడు నిరాకరిస్తాడు. దాంతో రావణుడికి ఎంతో కోపం వస్తుంది. వెంటనే శనిదేవుడిని నిర్బంధించమని ఆదేశిస్తాడు. త్రేతాయుగంలో హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకు చేరినప్పుడు రావణుడు అతని తోకకు నిప్పు అంటించినందుకు లంకను కాలుస్తూ ఉంటాడు. అప్పుడే శనిదేవుణ్ణి కారాగారంలో చూసి, ఎవరు మీరు? ఈ కారాగారంలో ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. దానికి శనిదేవుడు, నేను శనిదేవుడిని, రావణుడు నన్ను బంధించి ఉంచాడు అని శనిదేవుడు జరిగినదంతా చెప్పాక హనుమంతుడు శనిదేవుడిని విడిపిస్తాడు. శనిదేవుడు హనుమంతునితో ఇలా అంటాడు, హే హనుమా, మీ మేలుని ఎన్నటికీ మర్చిపోలేను. మీరు ఏ వరం అడిగినా సరే దానిని మీకు ప్రసాదిస్తాను అంటాడు. హే శనిదేవా, నా భక్తులపై మీ కృపను ఎల్లప్పుడూ ఉంచండి. కలియుగంలో నన్ను పూజించేవారిని ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇవ్వండి అని అంటాడు. శనిదేవుడు, మాట ఇస్తున్నాను, మీ భక్తులను ఎప్పుడూ కష్టపెట్టను అని హనుమంతునితో చెబుతాడు. అప్పటి నుండి శనివారం రోజు హనుమంతుని కూడా పూజిస్తాము. శనిదేవుడు లంక నుండి వెళ్ళిపోతున్నప్పుడు లంక వైపు క్రోధంగా దృష్టి సారిస్తాడు. అందుకే లంక కాలిపోతుంది. అంతేకాకుండా శనిదేవుడు హనుమంతుల గురించి మరొక కథ కూడా ఉంది. ఒకసారి శనిదేవునికి తన శక్తిపై ఎంతో గర్వం కలుగుతుంది. తనను మించిన శక్తిమంతులు లేరని అనుకుంటాడు. ఒక్క చెడు దృష్టితోనే ఎవరి జీవితమైనా తలక్రిందులు చేయొచ్చు అని అనుకుని ఆ గర్వంతో శనిదేవుడు హనుమంతుని వద్దకు వెళతాడు. హనుమంతుడు శ్రీరాముని ధ్యానిస్తూ ఆ ధ్యానంలో లీనమై ఉంటాడు. శనిదేవుడు తన వక్రదృష్టితో హనుమంతుడిని చూస్తాడు. కాని అది హనుమంతునిపై పని చేయదు. శనిదేవుడికి ఎంతో కోపం వస్తుంది. ఆ క్రోధంలో అంటాడు, ఓ వానరా, నీ ఎదురుగా ఎవరున్నారో చూడు, కళ్ళు తెరువు. హనుమంతుడు భక్తిలో లీనమై ఉంటాడు. శనిదేవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా హనుమంతుడు కళ్ళు తెరవడు. శనిదేవుడి కోపం మరింత ఎక్కువవుతుంది. శనిదేవుడు అంటాడు, ఓ వానరా, కళ్ళు తెరువు, నేను శనిదేవుణ్ణి. నీ సుఖశాంతులను అంతం చేస్తాను. ఈ లోకంలో నన్ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. కాని ఎంత ప్రయత్నించినా హనుమంతునిపై అతని శక్తి పనిచేయదు. శనిదేవుడి క్రోధం చూసి హనుమంతుడు శాంతిగా ఇలా అంటాడు, మీరు ఎవరు? నాపై ఎందుకు కోప్పడుతున్నారు? నన్ను నా శ్రీరాముని ధ్యానించుకోనివ్వండి. నా ధ్యానంలో విఘ్నం కలిగించవద్దు. శనిదేవుడికి ఇది అస్సలు నచ్చలేదు. శనిదేవుడు హనుమంతుడి భుజం పట్టుకొని లాగబోతే ఒక్కసారిగా హనుమంతుడు విడిపించుకుంటాడు. శనిదేవుడు హనుమంతుని 2వ భుజాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా హనుమంతుడికి కూడా కోపం వస్తుంది. శనిదేవుణ్ణి తన తోకతో చుట్టేస్తాడు. శనిదేవుడి క్రోధం ఆకాశాన్నంటుతుంది. నువ్వే కాదు, నీ ప్రభువు శ్రీరాముడు కూడా నన్నేమీ చెయ్యలేడు అని అంటాడు. దాంతో హనుమంతుడికి ఎంతో కోపం వచ్చి శనిదేవుణ్ణి తోకతో చుట్టి కొండలకు చెట్లకు వేసి కొడతాడు. శనిదేవుడు హనుమంతుడిని క్షమాపణ కోరుతాడు. తన తప్పు తెలుసుకొని, క్షమించండి ఓ వానరరాజా, నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పు మరలా చేయను. మీ ఛాయ నుండి కూడా దూరంగా ఉంటాను అని అంటాడు. హనుమంతుడు శనిదేవుణ్ణి వదిలేస్తాడు. అంటాడు, నా ఛాయే కాదు, నా భక్తుల ఛాయ నుండి కూడా దూరంగా ఉంటానని మాట ఇవ్వండి. మాట ఇస్తున్నాను, మీ భక్తులను కూడా ఎల్లప్పుడూ కష్టపెట్టను. అందుకే శనిదేవుడు హనుమంతుడి భక్తులను కష్టపెట్టరని అంటారు. వారిపై
తన వక్రదృష్టిని ఉంచరు.